హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్లో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోనూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఏపీలోని విజయవాడ డివిజన్లో మౌలిక సదుపాయాల నిర్వహణ పనులు ప్రారంభించారు. ఈ కారణంగా ఆగస్టు 14 నుంచి 20 వరకు ఆయా రైల్వే మార్గాల్లోని పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిహెచ్ రాకేష్ తెలిపారు. ఆగస్టు 14 నుంచి 21వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వేలో పలు మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోతుంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే అనేక రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. వివిధ కారణాల వల్ల అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ డివిజన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్న కారణంగానే ఆగస్టు 14 నుంచి 21 వరకు ఆయా స్టేషన్ల నుంచి స్టార్ట్ అయ్యే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.